Hello and welcome to sakshieducation.com. నేను లుంబిని పూజల. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు. సో గ్రూప్ 1 డేట్స్ అయితే వచ్చేసాయి అండ్ గ్రూప్ 2 కూడా కొద్ది రోజుల్లో ఉండబోతుంది. మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, గైడెన్స్ అనేది మనకు కావాలి కదా. సో స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడానికి, ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి మనతో పాటు సైన్స్ టెక్నాలజీ సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు భరత్ సత్తార్ గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కి కూడా సైమల్టేనియస్ గా ప్రిపేర్ అవుతున్నారు స్టూడెంట్స్. సో ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి అండ్ ఎలా స్టార్ట్ చేయాలి అసలు? సో గ్రూప్ 2 ప్యాటర్న్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రూప్ 1 ప్యాటర్న్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 గురించి మనం అనుకుంటే, సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది తొందరలో ఉంది కాబట్టి, సో దాన్ని ఉద్దేశించి మనం అన్నట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అనేది అందులో సెక్షన్ 3 అంటే ఇచ్చిన కాంపోనెంట్స్లో థర్డ్ పార్ట్లోనే జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్గా రాస్తుంది. కింద ఫోర్త్ పార్ట్లో ఏమో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పైన, డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఫోకస్ చేసింది. సో మనకి మొన్న జరిగినటువంటి 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ అయినాయి అన్ఫార్చునేట్గా మనం చూస్తే. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు కాబట్టి ఆ ఎగ్జామినేషన్స్ మనకి ఆధారంగా మనం చూసుకున్నట్లయితే, సో అందులో వచ్చిన మొత్తం 150 మార్కుల్లో ఎక్కువగా ఇవే ఉన్నాయి. సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ దాదాపుగా 30 నుంచి 35 మార్కులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే దీన్ని బట్టి మనం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో దాని వెయిటేజ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, ఎంత వెయిటేజ్ ఉందో క్లియర్గా. సో ఎస్పెషల్లీ కేవలం ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ, అక్కడ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నా అంటే 2 ఉన్నాయి అందులో, జనరల్ సైన్స్ ఉంది, టెక్నాలజీ పార్ట్ ఉంది. సో జనరల్ సైన్స్ని మనం జనరల్గా స్టాటిక్ పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు, టెక్నాలజీ పార్ట్ని డైనమిక్ పార్ట్ అని మనం చెప్తూ ఉంటాం. సో ఇందులో మనకి ఫస్ట్ టైం జరిగినప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దాదాపుగా జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 14 మార్క్స్ అడిగారు. మళ్ళీ సెకండ్ టైం జరిగినప్పుడు కూడా మళ్ళీ అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంతోపాటు కొంత 7-8 మార్కులు అనేది టెక్నాలజీ పార్ట్, కొంత కరెంట్ ఇష్యూస్ని అటాచ్ చేసి మనల్ని అడిగారు. సో దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా దాంట్లో మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలంటే మాత్రం ఈ సెక్షన్ని మళ్ళీ నెక్స్ట్ కూడా అట్లే అడిగేదానికి స్కోప్ ఉంది. పైగా ఈ ఫౌండేషన్ అనేది మనకి మెయిన్స్లో యూజ్ అవుతుంది. ఇక్కడ మనం చదివింది ఏమీ మనకి యూజ్లెస్ అవ్వదు. సో ఖచ్చితంగా మనకి ఆ జనరల్ సైన్స్ పార్ట్, టెక్నాలజీ పార్ట్ కనుక మనం మంచిగా ప్రిపేర్ అవుతే ఆ ఫౌండేషన్, ఆ ఫండమెంటల్స్ అనేది మనకి ఖచ్చితంగా మెయిన్స్లో ఆ పేపర్ 5లో స్ట్రాంగ్గా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. డెఫినెట్గా ఎస్ఏ రైటింగ్లో కూడా ఒక పార్ట్ ఉంది క్లియర్గా మనం చూస్తే. సో ఆర్ట్స్ గ్రూప్, మళ్ళీ నేను అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తుంటాను నేను ఎప్పుడు. సో ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు కొంతవరకు సైన్స్ అనేది చదవండి ఖచ్చితంగా. సో దాన్ని చదవడం వల్ల మీకేం యూజ్లెస్ అవ్వదు. మీకు నెక్స్ట్ జరగబోయేటువంటి మెయిన్స్లో కూడా ఆ టర్మ్స్ అనేది ఎక్కడో ఒక దగ్గర టచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మనం ఫండమెంటల్స్ కాడి నుంచి చదువుకుంటూ రాకూడదు. ఇప్పుడే మనకి సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టేదే మనకి ఎందుకోసం పెడతారు, మనం ఫండమెంటల్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉన్నామని చెక్ చేసేదానికి ప్రిలిమ్స్ అనేది పెడతారు. దాంట్లోనే మనం సరిగ్గా లేదనుకోండి, మరి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎలా రాస్తాం? కుదరదు కదా బేసికల్గా మనం చూస్తే. సో మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే దీనిపైన కూడా ఫోకస్ చేయమని నేను చెప్తున్నాను. సో 150 మార్కుల్లో ఖచ్చితంగా 25 మార్కులు అయితే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దానికోసం నేను ఏం చెప్తున్నా అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్సీఆర్టీ బుక్స్, సో బయాలజీ, ఫిజిక్స్ కంటెంట్, కెమిస్ట్రీ కంటెంట్. సో మన అడిగిన క్వశ్చన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. మన జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో మనం చూస్తే సో రొటీన్గా లేవు, ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ ఫామ్స్లో ఉన్నాయి. జనరల్ సైన్స్ కూడా స్టేట్మెంట్ ఫామ్లో క్వశ్చన్లు అడిగారు మనం చూస్తే. సో అలాంటి క్వశ్చన్స్కి ఒకటే సమాధానం, కాన్సెప్ట్స్ అంతే. సో అది మనం చదివేటువంటి స్కూల్ బుక్స్లోనే, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మనం ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్స్ పైన పట్టు సాధించవచ్చు. సో అదే ఏరియా మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా యూజ్ అవుతుంది. గ్రూప్ 2లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్లో కూడా సేమ్ జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది. సో మనం ఒక దానికి చదువుకుంటే ఒక పక్క గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం మంచిగా రాయొచ్చు. అట్ ది సేమ్ టైం గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్లో జిఎస్లో కూడా మనం బెటర్గా స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది. ఓకే. సో మీరు అన్నట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండిట్లో ఉంది. మరి ఓరియంటేషన్ అనేది ఎలా మార్చుకోవాలి అని అంటారు? సో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఇద్దరు ఒకే స్టైల్లో చదివితే సరిపోతుంది. రెండు మనకేమి సపరేట్గా చదవాల్సిన అవసరం ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ మెయిన్స్ అంటే గ్రూప్ 2 ఇక్కడ మనకు చూస్తే ఏపీలో అనుకోండి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంది, తెలంగాణలో అలా ఏం లేదు. సో మొత్తం ఒకే ప్యాటర్న్లో అలా వెళ్ళిపోతుంది క్లియర్గా, పేపర్ వైజ్ మనకు ఉన్నాయి. బట్ ఇక్కడ గ్రూప్ 1 విషయానికి వస్తే మాత్రం మనకి మళ్ళీ ప్రిలిమ్స్ దాటిన తర్వాత మెయిన్స్ అనేది ఉంది. సో ఎవరైతే గ్రూప్ 1కే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కొంత రిటర్న్కి కూడా ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ మరి టైం అనేది అక్టోబర్ మంత్లో ఇచ్చారు, అక్టోబర్లో పెడతామని. సో ప్రిలిమ్స్ అయిపోయినాక నియర్లీ మనకి ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఉంది క్లియర్గా మనకు చూస్తే.
సో ఆ గ్యాప్లో మనం టెన్షన్ పడకుండా ఉండాలంటే ముందే ఇప్పటి నుంచే ఇంటిగ్రేటెడ్గా చదువుకుంటే సరిపోతుంది గ్రూప్ 1 విషయానికి. బట్ గ్రూప్ 2 విషయం మాత్రం అది డిఫరెంట్, మొత్తం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి వాళ్ళు మొత్తం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక మంచి టెస్ట్ సిరీస్ని ఎన్నుకొని చదువుకున్న దానికి మనం కరెక్ట్గా ఎంతవరకు మనం దాన్ని అప్లై చేయగలుగుతున్నాం అనేటువంటి ఓరియంటేషన్లో సో నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మీరు ఎగ్జామ్ పరంగా వెయిటేజ్ చెప్పారు ఇందాక. సో ప్రిపరేషన్ పరంగా ఎస్ఎన్టీకి ఎంత వెయిటేజ్ ఇచ్చి, అంటే మనము ఎక్కువగా చూసుకుంటే పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్కి వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే స్టూడెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఉంటుంది. సో ఎంత వెయిటేజ్ ఇవ్వాలి ప్రిపరేషన్లో? సో మనకి ఫిలిమ్స్లో అయితే వెయిటేజ్ ఏమీ పెద్ద లేదండి, అదే 25 మార్కులు అంటున్నాం. సో అలాగే మనకి గ్రూప్ 2లో కూడా అంతే మార్కులు ఉంటాయి, 20 నుంచి మాక్సిమం ఒక 20 మార్కులు రావచ్చు, ఇంక్లూడింగ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లు. బట్ ఇక్కడ తెలంగాణ ఎగ్జామినేషన్లో మెయిన్స్లో కీ రోల్ ప్లే చేయనుంది, ఎందుకంటే పేపర్ 5లో 100 మార్క్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది క్లియర్గా. సో యాక్చువల్గా మనకి పేపర్ 5 ఏపీ ఎగ్జామినేషన్లో మనం చూస్తే కంపారిజన్ మనం చూస్తే సో ఏపీలో అదే పేపర్ 5లో 150 మార్కులకు ఉంది. కాకపోతే అక్కడ వాళ్ళు ఏం యాడ్ చేశారంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. బట్ ఇక్కడ తెలంగాణ ఎగ్జామినేషన్లో పేపర్ 5లో సెక్షన్ 3లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది యాడ్ చేశారు. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది కూడా కొంతవరకు సైంటిఫిక్గా స్టడీ చేస్తే మనకు కొంతవరకు బెటర్గా మనం ఆన్సర్ రాసేదానికి స్కోప్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే పేపర్ 5 వచ్చేటప్పటికి ఆ 50 మార్కుల్ని 100 మార్క్స్ కాకుండా రిమైనింగ్ 50 మార్కులు అనేది డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. సో స్కోప్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ఓవరాల్గా మనం అనుకుంటే ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ టెక్నాలజీ ఆలోచిస్తే 150 మార్కులు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయనుంది. పైగా మీరు అన్నట్లు ఇందాక జనరల్ ఎస్సేలో కూడా ఒక ఎస్సే అనేది టెక్నాలజీ రిలేటెడ్ ఎస్సే అనేది మనకు ఖచ్చితంగా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఎగ్జామినేషన్లో. ఆ టెక్నాలజీ రిలేటెడ్ ఎస్సేస్కి అదేం పెద్ద సపరేట్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఏరియాస్ పైన 150 మార్కుల పైన కరెక్ట్గా మనం ఫోకస్ చేసి వాటికి బెటర్గా మనం ఆన్సర్ రాయగలుగుతూ ఉంటే సో ఎస్సే అనేది ఒక 5 మార్క్స్, ఒక 5 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సరే ఒక జనరల్ ఎస్సే అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం 5 క్వశ్చన్స్కి మొత్తం ఓవరాల్గా ఆన్సర్స్ ఎన్ని ఉంటాయో ఓవరాల్గా జనరల్ ఎస్సే అనేది ఒకే టాపిక్ పైన ఓవరాల్గా మనం ఒక అనాలిసిస్ అనేది చేస్తూ ఆన్సర్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో అదే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్సే, అంతకుమించి కొత్తగా అంటూ ఏముండదు. ఇక్కడ ఉన్నటువంటి టాపిక్సే అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, కాకపోతే ఒక నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ 360 degrees యాంగిల్లో మనం ఎస్సేలో టెస్ట్ చేసేదానికి ట్రై చేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం లిమిటెడ్గా ఉంటుంది. సో ఎక్కువగా కోర్ ఏరియాస్ పైన ఫోకస్ చేయొచ్చు, కొంతవరకు కరెంట్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎస్సే అనేది వైడర్గా మనల్ని టెస్ట్ చేసేదానికి స్కోప్ ఉంది. అవునవును. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే మనము అంటే ఇంతకుముందు ఎగ్జామ్స్ అయితే 2 times ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయాయి, అండ్ మళ్ళీ గ్రూప్ 2 కూడా డేట్స్ వచ్చేసి అట్లా అయిపోయేసరికి కరెంట్ అఫైర్స్ అనేటివి అప్పటి వరకు చదివిన వాళ్ళు ఉంటారు, అప్పటి నుండి ఆపేసిన వాళ్ళు ఉంటారు. సో కరెంట్ అఫైర్స్ దీన్ని ఎట్లా కవర్ చేయాలి ఈ మిగిలిన మంత్స్? సో మళ్ళీ ఏం చేయాలంటే మరి ఈ జూన్లో ఎగ్జామ్ అనుకున్నట్లయితే మనం క్లియర్గా అట్లీస్ట్ లాస్ట్ 6 months ఈ మధ్య జరిగినటువంటి ఈవెంట్స్ పైన ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగినటువంటి ఈవెంట్స్ కాడ నుంచి ఎగ్జామినేషన్ జరిగేటువంటి మొత్తం ఆ టైం వరకు మనం కొంతవరకు కరెంట్ అఫైర్స్ అనేది తరోగా ఉండాలి. కంటిన్యూషన్ 6 months అనేది ఇప్పుడున్న ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఒక 6 months 9 months పైన ఫోకస్ చేస్తున్నారు, మరి ముందుకెళ్ళి ఫోకస్ చేయట్లేదు. అలా ఎవరు చదువుకోరు బేసికల్గా. సో మాక్సిమం చదివితే మనం ఒక 9 months 1 year వరకు చదువుతాం, బట్ ఎక్కువగా లాస్ట్ 6 months పైన ఎక్కువ క్వశ్చన్స్ అనేది మనం అడుగుతుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి ఎగ్జామినేషన్, ఈవెన్ తెలంగాణ ఎగ్జామినేషన్స్లో అయినా అలానే ఉంటుంది క్లియర్గా. 6 months మనం తరోగా ఉంటే సరిపోతుంది. ఓకే సార్, సో టెస్ట్ సిరీస్ మీద ఎలా రిలై అవ్వాలి అండ్ ఈ స్టేజ్ నుండే స్టార్ట్ చేయవచ్చు, అంటే ఏ టైంలో స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటారు? ఇప్పుడు గ్రూప్ 2 అనుకోండి, డెఫినెట్గా టెస్ట్ సిరీస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎందుకంటే అది ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కాబట్టి సో ఆ మ్యాటర్ని మనం ఎంత చదువుతున్నా కూడా మనం ఎంతవరకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయగలుగుతున్నాం అనేది టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ సిరీస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది డెఫినెట్గా. అది ఎప్పుడు డెఫినెట్గా మ్యాటర్ పైన మనకి కమాండ్ ఉన్నప్పుడు టెస్ట్లు అనేది ఆటోమేటికల్గా మనం మంచిగా రాస్తాం. గ్రూప్ 1 విషయానికి అనుకోండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ఆల్రెడీ చాలామంది మొన్న జరిగినటువంటి 2 times జరిగినటువంటి ఎగ్జామినేషన్లో కొంతమంది 80, 90 ఇలా కూడా స్కోర్ చేశారు. వాళ్ళకి పెద్ద అనిపించదు. నెక్స్ట్ మళ్ళీ జరిగేటువంటి ఫిలిమ్స్ కూడా వాళ్ళు సరదాగానే 70-80 మార్కులు అయితే ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో కాకపోతే ఎవరైతే మన మిస్ అయి ఉంటుంది కొంతమందికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది, సో వాళ్ళు కొంతవరకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో ఈ టెస్ట్ సిరీస్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. చదవడంతో పాటు టెస్ట్ సిరీస్ని కూడా కొంతవరకు ఫోకస్ చేస్తే మన వచ్చినటువంటి మార్క్స్తో కంపేర్ చేస్తే ఒక 10-20 మార్కులు అనేది పెరుగుతాయి. సో ఆల్రెడీ ఎందుకంటే ఇది మళ్ళీ రీ ఎగ్జామ్ లాంటిదే మనం అనుకోవచ్చు. ఆల్రెడీ 2 సార్లు రాశారు,
చాలామంది 80 90 తెచ్చుకున్న వాళ్ళు మనం ఉన్నారు క్లియర్గా మనం చూస్తే. వాళ్ళు పెద్దగా ప్రిలిమ్స్ పైన ఫోకస్ చెయ్యరు, వాళ్ళ దృష్టి అంతా మెయిన్స్ పైన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇప్పటి నుంచే మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తుంటారు. ఇప్పటి నుంచి ఆల్రెడీ గత 3 నెలల నుంచి అదే ప్రాసెస్లో వాళ్ళు ఉంటారు క్లియర్గా మనం చూస్తే. ఎందుకంటే వాళ్ళు ఫిలిమ్స్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. సో కాన్ఫిడెన్స్ లేకుంటే మాత్రం ఫిలిమ్స్ పైన కొంతవరకు టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. సో సైమల్టేనియస్గా మెయిన్స్ కూడా మనం ఫోకస్ చేయాలి, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది. సో ఫిలిమ్స్ అయిపోతానే గ్యాప్ అనేది ఒక 3-4 months ఉంది కాబట్టి ఇప్పటికే మనం కొంతవరకు ప్రిపేర్ అయినట్లయితే మెయిన్స్ అనేది కొంత బాగా రాసేదానికి స్కోప్ ఉంది. ఓకే, సో కీ ఏరియాస్ ఏవి అని అంటున్నారు సార్ గ్రూప్ 1కి అండ్ గ్రూప్ 2కి కూడా? ఎస్ఎన్టీలో కీ ఏరియాస్ వచ్చేసి మనకి స్పేస్ టెక్నాలజీ అండి, దానిపైన 2 క్వశ్చన్లు గ్యారంటీగా అడుగుతుంటారు ఇప్పుడు ఒకసారి ఫిలిమ్స్లో. డిఫెన్స్ దానిపైన ఒక క్వశ్చన్ మనం చూడొచ్చు, స్పేస్, డిఫెన్స్, బయోటెక్నాలజీ. స్పేస్ అండ్ డిఫెన్స్ లో స్టాటిక్ ప్లస్ డైనమిక్, ఎక్కువగా డైనమిక్ పార్ట్ వాటిపైన ఫోకస్ చేస్తుంటారు. సో ఈ మధ్యకాలంలో న్యూక్లియర్ టెక్నాలజీ, సో దానిపైన క్వశ్చన్ లేకుండా ఉండట్లేదు. ఏ ఎగ్జామ్లో కూడా మనకి న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఏదో ఒక విధంగా దాని కోర్ కాన్సెప్ట్స్ పైన, దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ పైన, వాటిపైన ఫోకస్ చేస్తున్నారు. బయోటెక్నాలజీ, ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంకా మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఏదన్నా కొన్ని టెక్నాలజీస్ ఉంటే వాటిపైన అడగచ్చు. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదన్నా ఒక నానో టెక్నాలజీ ఏరియాని తీసుకోనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకోనో, లేదా రోబోటిక్స్, ఇలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనేది డిజైన్ చేస్తుంటారు. నేను చెప్పిన ప్రతి టాపిక్లో నుంచి మీరు మన క్వశ్చన్స్ అనేది మీరు చూడొచ్చు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఇంకా మెయిన్స్ అనేది ప్యూర్లీ వాళ్ళు అడిగినటువంటి సిలబస్ని ఆ యూనిట్లో వాళ్ళు ఏమేమి అడిగారో దాన్ని బేస్ చేసుకొని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ పోవాలి మనం. సో దాని నుంచి మనం ఎలా క్వశ్చన్స్ డిజైన్ చేయొచ్చు, దానికి ఆధారం ఏంటంటే మొన్నటి వరకు జరిగినటువంటి ఏపీలో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్స్. గ్రూప్ 1 అనేది తెలంగాణలో జరగలేదు ఇంతవరకు మనకు చూస్తే. సో మహా అంటే ఎగ్జామ్ జరిగినప్పుడు ఒకసారి జరిగింది 2016లో, తర్వాత ఏం నోటిఫికేషన్ లేదు కదండి. ఓకే, సో దాన్ని నేను ఏమంటున్నా అంటే మొన్నటి వరకు ఏపీలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ ఈ మధ్య కాలంలో, సో ఏపీలో జరిగినటువంటి ఎగ్జామినేషన్సే ఆధారమని మనం చెప్పుకోవచ్చు. పైగా మనకి మెయిన్ యూపీఎస్సీ మెయిన్స్. సో యూపీఎస్సీ మెయిన్స్లో కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేది కొంత పార్ట్ అనేది ఉంది క్లియర్గా మనకు చూస్తే. మహా అంటే యూపీఎస్సీలో ఒక 3-4 క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్లో. బట్ ఇక్కడ మనకి 15 మెయిన్ ఎన్విరాన్మెంట్ కూడా కలుపుకుంటే దాదాపుగా 15 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 150 మార్క్స్కి 10 మార్క్స్ క్వశ్చన్స్ అనుకుంటే 15 క్వశ్చన్స్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్సే అడుగుతారని గ్యారంటీ లేదు, అది కూడా ఒకటి ఆలోచించాలి మనం. సో ఆ 10 మార్క్స్ని మళ్ళీ సబ్ పార్ట్స్ కిందకి డివైడ్ చేసి 5 మార్క్స్ కిందకి అడగవచ్చు, లేదా 4 మార్క్స్ కిందకి అడగవచ్చు. ఇలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎలా ఇచ్చినా కూడా మనం మంచి ఆన్సర్ రాసేదానికి ట్రై చేయాలి. దానికి సొల్యూషన్ ఏంటంటే మంచిగా చదువుకుంటూ వెళ్ళడం, ఆ మ్యాటర్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో చదువుకుంటూ వెళ్ళాలి అని అంటున్నారు. బట్ అంటే రోజు ఎస్ఎన్టీలో రోజుకి ఈ పార్ట్లో ఎస్ఎన్టీ చదవాలి అని పెట్టుకోవాలా, లేదంటే వీక్లీ ఇంత సిలబస్ కంప్లీట్ చేస్తే? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, బట్ ఏది బెస్ట్ వే అంటారు మీరు? అది ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటి నుంచే చదివితే బెటర్ అండి. ఎస్ఎన్టీ అనేది ఇప్పుడు చూడండి, ఉన్న మనకి మెయిన్ స్పాట్లో మనకి స్కోరింగ్ కనిపించేటువంటి పేపర్ 6 పేపర్స్లో మనం చూస్తే ఈ పేపర్ 5 మనకు కనిపిస్తుంది. ఎందుకు నేను స్కోరింగ్ అంటున్నా అంటే అందులో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, 50 మార్కులు. అందులో చాలామంది 40-45 తెచ్చుకుంటారు డెఫినెట్గా. ఈ ఎస్ఎన్టీలో మీరు 70 మార్కులు చేయగలిగితే, 65 నుంచి 70 మార్కులు 100 చేయగలిగితే, చూడండి ఇక్కడ 65 మార్కులు, అక్కడ 40 మార్క్స్ అనుకోండి, ఎంత అవుతుంది మీ స్కోర్? 105 మార్కులు. చూడండి 100 మార్క్స్ క్రాస్ చేసేటువంటి పాసిబిలిటీ ఓన్లీ ఈ పేపర్లోనే ఉంది. మిగిలిన ఏ పేపర్ చూసుకున్నా కూడా అదంతా థియరిటికల్. సో మనం కంప్లీట్గా 100% సాటిస్ఫై చేయలేం. బట్ ఎస్ఎన్టీ విషయంలో, డేటా ఇంటర్ప్రిటేషన్ విషయంలో మనం కరెక్ట్గా ఆన్సర్స్ రాస్తే వాళ్ళు ఖచ్చితంగా స్కోర్ తగ్గించేదానికి స్కోప్ లేదు. సో మిగిలిన ఏ పార్ట్లో కూడా, ఏ పేపర్లో కూడా ఆ ఛాన్స్ లేదు. సో దీంట్లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేసేదానికి ట్రై చేయాలి. ఓకే, స్టూడెంట్స్ మీ దగ్గరికి చాలా డౌట్స్తో వస్తుంటారు కదా, మేజర్గా ఎస్ఎన్టీ విషయంలో ఎలాంటి డౌట్స్తో వస్తుంటారు? సో దాని సోర్సెస్ గురించి అడుగుతారు. ఓకే, దానికి ఆన్సర్స్ ఎలా రాయాలి, మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏమన్నా ఎలా ఉంటాయి సార్ అని నన్ను అడుగుతుంటారు. సో నేను యాక్చువల్లీ నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేసి వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటా. సో అందులో మనకి ముందే మనం అనుకోవాలి, ఆ యూనిట్ చూస్తానే దీని మీద క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేయొచ్చు మెయిన్స్లో. సో ఫార్మాట్ ఎలా ఉంటుంది, సో ఆ కీవర్డ్స్ ఎలా ఉంటాయి, ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ రాయాలి క్లియర్గా. మనకి ఇష్టం వచ్చినట్టు ఒకే క్వశ్చన్ని, ఒకే టాపిక్ని 10 విధాలుగా మనకి క్వశ్చన్లు డిజైన్ చేయొచ్చు. సో అక్కడ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్లో ఆ కీవర్డ్ మనల్ని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని థింక్ చేయాలి.
సో దాని ఆ కీవర్డ్ని థింక్ చేస్తూ కింద ఆన్సర్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో తప్పకుండా ఒక ఇంట్రడక్షన్ అనేది మెయింటైన్ చేయాలి ఆన్సర్స్లో. సో మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని మంచిగా బాడీ అనేది డిజైన్ చేయాలి. ఫైనల్గా మనకి సంబంధించి మనం ఏమనుకుంటున్నామో ఆ కంక్లూజన్ అనేది డైరెక్ట్గా మనం రాయాలి. కంక్లూజన్ రాయడం అనేది మిస్ అవ్వకూడదు ప్రతి ఆన్సర్స్లో. ఈ ప్యాటర్న్ మీరు ఇప్పటి నుంచే ఫాలో అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది. సో ఎస్ఎన్టీలో ఇంకొక డౌట్స్ అడుగుతుంటారు. సో మనం డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, టేబుల్స్, కంపారిటివ్ టేబుల్స్ ఇలాంటివి యూస్ చేయొచ్చా అని అడుగుతుంటారు. డెఫినెట్గా మిగిలిన అన్ని దానిలతో కంపేర్ చేస్తే ఎస్ఎన్టీలోనే అలా యూస్ చేసేదానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఆన్సర్స్ని మనం కొంతవరకు ఇన్నోవేటివ్గా రాయాలంటే, పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే మనం కొంత డిఫరెంట్గా రాయాలంటే మంచిగా మీరు అనుకున్నటువంటి కాన్సెప్ట్ని ఫ్లో చార్ట్ మాదిరి రాయండి. లేదా ఏదన్నా కంపారిజన్ అడుగుతున్నాడు అనుకోండి, ఒక టేబుల్ ప్రజెంట్ చేయండి క్లియర్గా. సో ఇన్స్టెంట్గా డయాగ్రామ్ క్రియేట్ చేయండి. అంటే మీ యొక్క క్రియేటివిటీని అక్కడ యూస్ చేసేదానికి స్కోప్ ఇందులో ఉందని నేను చెప్తున్నాను క్లియర్. ఎంత పీక్స్ ఆఫ్ ప్రెజెన్స్, స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటేనో అలా అదే మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకే ర్యాంక్ వస్తుంది డెఫినెట్గా. ఇక్కడ ఇంటెలిజెన్స్ కాదు ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి, అది కొంతవరకే పనికి వస్తుంది. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూటీ, పేషెన్స్ అనేది అలా కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో పేషెన్స్ అనేది కూడా ఉండాలి, కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు అన్నట్లు చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళ మైండ్లో అనేకమైన డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు సరిగ్గా రాయలేరు మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఫిలిమ్స్ అనుకోండి, కావాలనుకుంటే వాళ్ళకున్న మెమరీ పవర్తో 110 మార్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. మెయిన్స్లో అక్కడికక్కడికి క్వాలిఫై అయ్యి జస్ట్ 70 మార్కులు 75 మార్కులు తెచ్చుకొని క్వాలిఫై అయ్యి స్టేట్లో టాప్ 10లో తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, నేను అదే చెప్తున్నా, కంటిన్యూటీ అనేది ఒకటి, పేషెన్స్ అనేది ఒకటి. సో మైండ్ అనేది క్లారిటీగా ఉండాలి. సో ప్రెజర్కి గురి కాకూడదు. సో మనం ప్రెజర్ని ఎప్పుడూ తగ్గించుకునేదానికి ట్రై చేయాలి, కంట్రోల్లో ఉండాలి మైండ్ అనేది క్లియర్గా. సో వాళ్ళని బెటర్గా రాయగలుగుతారు. ఆ కంట్రోల్ అనేది కోల్పోతే మాత్రం మనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎంత మెమరీ పవర్ ఉన్నా కూడా మెయిన్స్లో మనం సరిగ్గా ఆన్సర్స్ రిఫ్లెక్ట్ చేయలేం. సో అందుకోసమే మెయిన్స్ ప్రిపేర్ అయ్యే ముందర ఒక 3 నెలల పాటు అన్నిటికీ దూరంగా ఉండాలి. ఓకే, వేటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, దాని మీద ఫోకస్ చేయాలి. ఇది యూపీఎస్సీకి అయినా, ఏపీపీఎస్ అయినా, టీఎస్పీఎస్ అయినా, ఇలా డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. సో మన మైండ్ కంట్రోల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది మెమరీ పవర్ని టెస్ట్ చేయట్లా. సో మనం ఎంత మాత్రం మన దగ్గర మన మైండ్లో ఉండేది ప్రజెంట్ చేయగలుగుతున్నాం. సో ఆ ప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, మనం అడిగిన దానికి సమాధానం వాళ్ళు రాస్తున్నారా లేదా, అది మనల్ని చెక్ చేస్తారు. అక్కడ మన ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు, క్లియర్గా మనకు చూస్తుంది. ఓకే, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటున్నా పక్కా చెప్పాలంటే. ట్రూ సార్. సో కన్సిస్టెంట్గా స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూనే ఉండాలి. అండ్ మాక్సిమం అంటే ఎన్ని అవర్స్ పాటు చదవాలి అనేది ఉంటుంది కదా. సో డెఫినెట్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే కొంత హార్డ్గానే చదవాలండి, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి, అన్ని వాటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. కాబట్టి ఒక 8 అవర్స్ నుంచి 10 అవర్స్ అనేది టైం పెట్టుకోవాలి. ఇలా కంటిన్యూ ఒక 3-4 మంత్స్ అనేది చదివితేనే మనకి సర్వీస్ వచ్చేదానికి స్కోప్ ఉంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు ఏంటంటే, ఎవరన్నా జాబ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా సో మ్యాక్సిమం ఒక 2-3 నెలలు లీవ్ పెట్టి చదువుకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను. ఓకే, అంటే ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్ కూడా సో ఏది ఫాలో అవ్వాలి, కొంతమంది స్టాట్స్ మెన్షన్ చేస్తారు. అంటే ఒక ప్రెజెంటబుల్ ఆన్సర్ అంటే, ఐడియల్ ఆన్సర్ అంటే ఎలా ఉండాలంట? సో ఐడియల్ ఆన్సర్ అంటే మనకి పాయింట్ వైజ్ రాయాలి. పారాగ్రాఫ్స్ మాదిరి రాస్తే మాత్రం అంతసేపు చదవరు. సో చదివే వాళ్ళు ఎన్నో వేల పేపర్లు ఉంటాయి కాబట్టి షార్ప్గా, క్రిస్పీగా మనం ఏమనుకుంటున్నామో అది అందులో స్ట్రైట్ టు ద పాయింట్. మనం ఏదో బీటెక్ ఎగ్జామ్లో రాసేటట్లు, 10th క్లాస్ ఎగ్జామ్లో రాసేటట్టు ఆ పారాగ్రాఫ్లు, స్టోరీలు రాయడం అనేది అవాయిడ్ చేయాలి. అది కుదరదు. యూపీఎస్సీలైనా, ఇక్కడ జరిగేటువంటి ఎగ్జామినేషన్స్లైనా టు ది పాయింట్ అంతే. సో మీరు అనుకున్న కాన్సెప్ట్ని పారాగ్రాఫ్స్ ఉపయోగించకుండా పాయింట్స్ మాదిరి మెన్షన్ చేసినట్లయితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది క్లియర్. బట్ పారాగ్రాఫ్స్ ఎక్కడ రాయొచ్చు, ఒక చిన్న పారాగ్రాఫ్ అనేది ఇంట్రడక్షన్లో మనం పెట్టవచ్చు, ఎందుకంటే ఎక్కువ రాయకూడదు ఇంట్రడక్షన్. మనం కంక్లూజన్లో ఎలాగో మనం పారాగ్రాఫ్స్ రాస్తాం, బట్ బాడీ మాత్రం పాయింట్స్ మాదిరి ఉండేటట్లు మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది 1 లేదంటే 2 లేదంటే ఎట్లా ఈక్వల్గా టైం ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అసలు? ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ 1కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది గ్రూప్ 2 ఎంప్లాయీస్ ఉన్నారు తెలంగాణలో క్లియర్గా. మనం వాళ్ళకి గ్రూప్ 2 నోటిఫికేషన్తో సంబంధం లేదు, వాళ్ళ ఫోకస్ అనేది మెయిన్ గ్రూప్ 1 అంతే. వచ్చిందా జాబ్లో జాయిన్ అవుతారు, లేదా వాళ్ళ జాబ్ ఆల్రెడీ కంటిన్యూ చేసుకుంటారు. బట్ ఇక్కడ అన్ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడితే వాళ్ళకి గ్రూప్ 2 లేదు, గ్రూప్ 1 లేదు, ఏదో ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం సిలబస్ అనేది ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటుంది. సో హిస్టరీలు, పాలిటీలు ఇలాంటివి ఏం చేంజ్ అవ్వవు, ఎకానమీలు ఇవన్నీ క్లియర్గా మనం చూస్తే
గ్రూప్ 1 వాళ్ళు చదివినా గ్రూప్ 2 వాళ్ళు చదివినా తెలంగాణ మూమెంట్ ఉంది క్లియర్గా. గ్రూప్ 1 వాళ్ళు చదివినా గ్రూప్ 2 వాళ్ళు చదివినా అదే చదువుతారు. కాకపోతే ఇక్కడ గ్రూప్ 1 విషయంలో ఏం కావాలి, ఓరియంటేషన్. సో మనకి ఆన్సర్స్ మనం ఎలా రాస్తున్నామో కావాలి. సో రెండు దానిల మీద మనం టార్గెట్ చేయాలంటే గ్రూప్ 2 వాళ్ళు కొంత ఇది కూడా డైలీ ఒక 2 గంటల పాటు దీనిపైన ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. డెఫినెట్గా వాళ్ళు గ్రూప్ 1ని కూడా టార్గెట్ చేయొచ్చు. దీనికంటూ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కొంత టైం అనేది కేటాయించాలి, అప్పుడే పాసిబుల్ అవుతుంది, లేకపోతే కుదరదు. ఓకే సార్. సో ఫైనలీ స్టూడెంట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈ కొద్ది మంత్స్ చాలా ఓన్లీ గోల్ ఓరియంటెడ్ ఉండాలి. బట్ ఇంకా ఏది పీస్గా ఉండాలంటే ఏం చేయాలి స్టూడెంట్స్ ఎలా? సో పీస్గా ఉండాలంటే ఒకటే అండి, మనం డిస్ట్రాక్షన్స్కి వెళ్ళకూడదు. ఓకే, ఫ్యామిలీ ప్రెజర్స్, ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని కొంతవరకు మనం అవాయిడ్ చేసేదానికి ట్రై చేయాలి. సో ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంతవరకు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో అన్నిటికీ రీజన్ హెల్త్ అని మనం చెప్పవచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్. అదొక్కటి డిస్టర్బ్ అవుతే మొత్తం డిస్టర్బ్ అవుతుంది, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ రోజు మనం ప్రాపర్గా చదువుకుంటూ వెళ్తే మాత్రం ప్రాబ్లమ్స్ అన్నిటికీ దూరంగా ఉంటూ దాన్ని ఆ సిలబస్ని మనం ఫోకస్ చేసుకుంటూ సో వాళ్ళ ఓరియంటేషన్లో కొంతవరకు టెస్ట్ సిరీస్ని మనం అటెంప్ట్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా 2 ఎగ్జామ్స్ని టార్గెట్ చేయొచ్చు. సో నేను చాలామందిని చూసాను అట్ ఏ టైం గ్రూప్ 2, గ్రూప్ 1 2 జాబులు కొట్టిన వాళ్ళు చాలామంది ఎగ్జాంపుల్స్ నేను చూసాను. సో వాళ్ళకి ఏంటంటే 2 స్కిల్స్ ఉన్నాయి, మెమరీ పవర్ ఉంది, అట్ ది సేమ్ టైం క్రియేటివిటీ ఉంది. సో రిటర్న్గా ప్రజెంటేషన్ చేసేటువంటి ఎబిలిటీస్ ఉన్నాయి. ఇలా ఉన్న వాళ్ళల్లో చాలామందికి టాలెంట్ ఉండొచ్చు. సో వాళ్ళిద్దరు ఓకే పొరపాటున ఒకవేళ ఓకే గ్రూప్ 1 రాలేదు, నష్టం ఏముంది, గ్రూప్ 2 ఆల్రెడీ ఉంది, డెఫినెట్గా వచ్చేదాని వాళ్ళ గ్రూప్ 2 వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బెటర్ గ్రూప్ 1 వచ్చింది, అలాంటప్పుడు గ్రూప్ 2 జాబ్ని పక్కన పెట్టేసి గ్రూప్ 1కి వెళ్ళిపోతారు. ఇలా టార్గెట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం కొంత కష్టపడాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. హార్డ్ వర్క్ అయితే డెఫినెట్గా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. సో పైగా డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి. ఒక 3 నెలలు మాత్రం మీరు ఏ జాబులలో ఉన్నా కూడా వాటన్నిటిని మన లైఫ్లో ఒక 3 నెలలు పోతే ఏం కాదండి, మన ఫ్యూచర్ బాగుంటుందని అనుకుంటే ఒక 3-4 మంత్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పు లేదని నేను అంటున్నాను. సో వాటన్నిటికీ దూరంగా ఉండి కేవలం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది. మీరు అన్నట్లు తక్కువ టైం ఉంది, ఈ 4 మంత్స్ అనేది అన్నిటికీ దూరంగా ఉంటే బెటర్ అని నేను చెప్తున్నాను. ఓకే సార్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్.